కంజంక్షన్స్, వొకాబులరీ అండ్ ప్రిపోజిషన్స్ ఇవి టైప్స్ ఉంటాయన్నమాట. ఈ టైప్స్ కంపల్సరీగా మన టెట్ ఎగ్జామ్లో అడుగుతున్నారు. ఈ 12th డిసెంబర్ క్వశ్చన్ పేపర్లో కూడా అడిగాడు. సో ఇది మనం చివరిలో డిస్కస్ చేద్దాము. హలో అండి, వెల్కమ్ టు వేద క్లారిఫైస్. అందరు ఎలా ఉన్నారు? టుడే మనము 12th డిసెంబర్ 2025 సంబంధించిన ఇంగ్లీష్ ఎస్జిటి షిఫ్ట్ 1 క్వశ్చన్ పేపర్ మనం ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, మై ఎక్స్పీరియన్స్ యాజ్ అన్ ఎవరెస్టర్ హ్యాస్ ప్రొవైడెడ్ మీ విత్ ద ఇన్స్పిరేషన్ టు ఫేస్ లైఫ్స్ పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ రిజల్యూట్లీ. ఇక్కడ మనకు సినానిమ్స్ అడిగాడు. సినానిమ్ వచ్చేసి దేనికి కనుక్కోవాలి అంటే పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్ అనే మీనింగ్ వచ్చే వర్డ్ ఏది అంటున్నాడు. కింద మనకు 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్కి సంబంధించిన ఆన్సర్స్ కూడా మీకు క్వశ్చన్లో నేను మీకు ఎక్స్ప్రెస్ చేయడం జరిగింది. వచ్చేసి ఇప్పుడు మనం చూస్తే ఆర్డిల్ అంటే స్ట్రెస్ఫుల్ ఎక్స్పీరియన్స్. ఎలేషన్ అంటే మనకు గ్రేట్ హ్యాపీనెస్ ఆర్ ఎక్సైట్మెంట్. బ్లిస్ అంటే గ్రేట్ జాయ్ ఆర్ కంప్లీట్ పీస్. రిలీఫ్ అంటే ఫీలింగ్ ఆఫ్ కంఫర్ట్. ఎలేషన్, బ్లిస్, రిలీఫ్ ఈ 3 జాయ్కి సంబంధించి. అండ్ ఆర్డిల్ వచ్చేసి పెయిన్ఫుల్ ఎక్స్పీరియన్సెస్. ద ఇన్సిడెన్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ షోకేస్డ్ హిస్ కరేజ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ వర్డ్స్ ఈస్ ద యాంటోనిమ్ ఆఫ్ షోకేస్డ్ యాజ్ ఇన్ ద సెంటెన్స్? ఇన్సిడెన్స్ ఆఫ్ హిస్ చైల్డ్హుడ్ షోకేస్డ్ హిస్ కరేజ్ అంటే చిన్నప్పుడు బాల్య దశలో జరిగిన సందర్భాలు కానివ్వండి, ఇన్సిడెంట్స్ అంటే ఏవైతే చిన్నప్పుడు జరిగిన సంఘటనలు అవన్నీ చూస్తూ ఉంటే ఒక ధైర్యానికి నిదర్శనం అన్నట్లుగా ఇది చెప్తుంది అనమాట. షోకేస్డ్ అంటే మీనింగ్ అడగలేదు, ఆపోజిట్ వర్డ్ అడిగాడు. సో ఇక్కడ మనం ఆప్షన్స్ చెక్. హైలైటెడ్ అంటే ఎక్స్ప్రెస్ చేశాడు అని వస్తుంది. మేనిఫెస్టెడ్ అంటే వాజ్ ఎక్స్ప్రెస్డ్ ఆర్ షోన్. అడ్వర్టైజ్డ్ అంటే ఎక్స్ప్రెస్డ్ వస్తుంది. కన్సీల్డ్ అంటే హిడెన్. ఇక్కడ డిఫరెంట్. షోకేస్డ్ అంటే ఎక్స్ప్రెస్ చేయడం. ఇక్కడ 3 ఆప్షన్స్ ఎక్స్ప్రెస్డ్ అనే మీనింగ్ వస్తుంది. కన్సీల్డ్ వచ్చేసి హిడెన్ అంటే దాగి ఉన్న. అండ్ నెక్స్ట్, ద పోలీస్ టోల్డ్ ద సస్పెక్ట్స్ టు డాష్ దేర్ పాకెట్స్ అండ్ ప్లేస్ ఆల్ టైమ్ ఆన్ ద టేబుల్. క్లీనప్, ఫిల్లింగ్, టేక్ ఆఫ్, ఎంటీ అవుట్. క్లీనప్ అంటే రిమూవ్ మిస్. ఫిల్లింగ్ అంటే యాడ్ మిస్సింగ్. టేక్ ఆఫ్ అంటే మనం ఏరోప్లేన్ టేక్ ఆఫ్ అంటాము. రిమూవ్ సంబంధించిన మీనింగ్ వస్తుంది. బికమ్ వెరీ సక్సెస్ఫుల్ క్విక్లీ అనే మీనింగ్ కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ దొంగలకి చెప్పారు పోలీసు. ఏమని చెప్పారు? ఎంటీ అవుట్ ద పాకెట్స్ అండ్ ప్లేస్ ఆల్ ఐటమ్స్ ఆన్ ద టేబుల్ అంటే పాకెట్స్లో ఏముంటే అవి తీసి బయట టేబుల్ మీద పెట్టండి అనే అర్థం వస్తుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ అంటే ఏదైనా గందరగోళంగా ఉన్నది సర్దడం అనే మీనింగ్ వస్తుంది. ఫిల్ ఇన్ అంటే కూడా యాడ్ మిస్సింగ్ డీటెయిల్స్. ఏదైనా డీటెయిల్స్ మనం ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ అంటాం కదా అలా. అండ్ ఆన్సర్ వచ్చేసి ఎంటీ అవుట్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ అబౌట్ మై డాష్ డిడెంట్ రింగ్ దిస్ మార్నింగ్. ఐ డిడెంట్ వేకప్ టిల్ 9:30 AM. ఆన్సర్ వచ్చేసి అలారం క్లాక్ కదా. డిడెంట్ రింగ్ అనేది మార్నింగ్ టైమ్స్లో మనం అలారం పెట్టుకొని లేస్తూ ఉంటాము. అది ఈజీగా పెట్టేయచ్చు. హీ ఈజ్ వెరీ సోషియబులా, సొసైటీనా, సోషియాలజీనా, సోషలిజమా అని అడిగాడు అనమాట. ఇక్కడ మనకు సొసైటీ అంటే సంఘం, సమాజం అనే వర్డ్ వస్తుందన్నమాట, నౌన్. సోషియబుల్ అంటే మనకు ఒక అడ్జెక్టివ్, గుణానికి సంబంధించింది. అతని బిహేవియర్ ఎలా ఉంటుంది. సోషియబుల్ అంటే ఫ్రెండ్లీ నేచర్ అనమాట మీనింగ్. సోషియాలజీ అంటే ఒక స్టడీకి. సోషలిజం అంటే ఒక బిహేవియర్. ఇక్కడ మనకు మెయిన్లీ అడ్జెక్టివ్ కావాలి, గుణం కాబట్టి అడ్జెక్టివ్ అంటే సోషియబుల్ ఈజ్ ద ఆన్సర్. కొలకేషన్, నేటివ్ స్పీకర్స్ వర్డ్స్ యూజువల్లీ టుగెదర్. సామాన్య ప్రజలు ఏదైతే భాషలో వచ్చే పదాలు ఎలా కలగలిపి మాట్లాడతారో దాన్ని కొలకేషన్ అంటారు. అంటే ఒక పదం తర్వాత ఇంకొక పదం సామాన్యంగా కామన్గా వాడతారా లేదా అనేది మనం చూసుకోవాలన్నమాట. క్విక్ ట్రైన్, స్పీడీ ట్రైన్, ర్యాపిడ్ ట్రైన్, ఫాస్ట్ ట్రైన్. స్పీడీ ట్రైన్ అంటే మనం గ్రామటికల్గా కరెక్టే కానీ అన్కామన్, మనం ఎక్కువగా యూజ్ చేయం. ఫాస్ట్ ట్రైన్ అనేది మోస్ట్ కామన్ అండ్ న్యాచురల్ అనమాట. ఫాస్ట్ ట్రైన్ ఫాస్ట్గా వస్తుంది, ఫాస్ట్ ట్రైన్ అంటాం కదా, అలా అనమాట.
సో గ్రామటికల్గా కరెక్ట్ కాకపోయినా కూడా మనం సామాన్యంగా వాడే భాష అయి ఉండాలి. అండ్ నెక్స్ట్ వి యూజ్ డాష్ టు ఎన్క్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్. పెరంథసిస్ అనేది మనం ఒక ఎక్స్ట్రా అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయడానికి పెరంథసిస్. సెమీకాలన్ టు డైరెక్ట్లీ రిలేటెడ్ ఇండిపెండెంట్ సెంటెన్సెస్, అంటే 2 సెంటెన్సెస్ ఒకదానికొకటి రిలేటెడ్ అయి ఉండాలి, అవి ఇండిపెండెంట్ అయి ఉండాలి. అపాస్ట్రఫీ షో పొసెషన్. అపాస్ట్రఫీ ఎందుకు వాడతాము? ఇట్ ఈజ్ రాజూస్ బైక్ అంటే అక్కడ మనం ఎస్ ముందర ఎస్ వెనకాల అపాస్ట్రఫీ యూజ్ చేస్తాం. ఇట్ పొసెషన్ అంటే ఇది నాది, అది తనది అనేది పొసెషన్ అనమాట. పెరంథసిస్. కొటేషన్ మార్క్స్ దేనికి యూజ్ చేస్తాము? ఎవరైనా మనం ఎక్కువగా డైరెక్ట్ స్పీచ్లో యూజ్ చేస్తాం కదా కొటేషన్ మార్క్స్. ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే అది అతను చెప్పారు అనేది కొటేషన్ మార్క్స్ యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, చూస్ ద కరెక్ట్ సీక్వెన్స్ ఆఫ్ ద వర్డ్స్ ఇన్ విచ్ దే అపియర్. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్. అండ్ ఫస్ట్ వన్ వచ్చేసి గిగిల్స్, అంటే ఫస్ట్ జిఐ వస్తుంది మనకి డిక్షనరీలో, తర్వాత బి జిఎల్, అంటే ఇది మనం ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చూసుకుంటూ రావాలి. ఫస్ట్ జి అన్నిటికీ కామన్గా ఉంది, తర్వాత ఐ వస్తుంది, తర్వాత ఏది వస్తుంది, తర్వాత ఎల్ వస్తుంది, తర్వాత ఆర్, అండ్ నెక్స్ట్ డబ్ల్యూ. అలా మనము ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో చెక్ చేసుకుంటూ ఒక్కొక్కటి రాసుకోవాలి. అండ్ నెక్స్ట్, ఇన్ ఎ లెటర్ టు ద ఎడిటర్ ఆఫ్ ఎ న్యూస్ పేపర్ ద లాంగ్వేజ్ యూజ్డ్ అండ్ క్యాన్ బి. న్యూస్ పేపర్ ఎడిటర్లో మనం రాసే లెటర్ ఎలా ఉండాలి అని అడుగుతున్నాడు. సో సెమీ ఫార్మల్ అంటే ఎడిటర్కి మనం కొద్దిగా ఫ్రెండ్లీగా మాట్లాడతాము, అండ్ ఎడిటర్ కాబట్టి న్యూస్ పేపర్ ఎడిటర్ ఒక రెస్పెక్టెడ్ పొజిషన్లో ఉన్న అతను కాబట్టి కొద్దిగా పొలైట్నెస్ అంటే రెస్పెక్ట్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తాం. ఫార్మల్ అంటే మనం బిజినెస్ లెటర్స్, ఏదైనా జాబ్ లెటర్స్ మనం ఫార్మల్ లాంగ్వేజ్ యూజ్ చేస్తాం. ఇన్ఫార్మల్ అంటే ఫ్రెండ్స్కి అండ్ రిలేటివ్స్కి ఇన్ఫార్మల్గా, అంటే మనం క్యాజువల్గా డియర్ అలా సంబోధించి రాస్తామన్నమాట. అండ్ ఇన్ఫార్మల్, క్యాజువల్ కొద్దిగా రెండు ఒకటే. సెమీ ఫార్మల్ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ అబౌట్ కాంపౌండ్ కాంప్లెక్స్. ఇక్కడ మీకు డైరెక్ట్గా ఇచ్చేసాను షార్ట్ కట్స్. ఇఫ్ యూ డు నాట్ హర్రీ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇది మనం ఎక్కువగా చూసే క్వశ్చన్ అనమాట. ఇఫ్ యూ డు నాట్ హర్రీ యూ విల్ మిస్ ద ట్రైన్. ఇక్కడ ఐడెంటిఫై ద సెంటెన్స్ విచ్ ఈస్ ద కరెక్ట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ద అబోవ్ కాంప్లెక్స్ సెంటెన్స్. వాడే ఇచ్చాడు. ఇఫ్ పై సెంటెన్స్ వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్ అంటున్నాడు. ఇంటే కాంపౌండ్ సెంటెన్స్. మనకు కాంపౌండ్ సెంటెన్స్ అంటే ఫ్యాన్ బాయ్స్ అనేది మనం ఒక షార్ట్కట్గా పెట్టుకోవాలి. ఫ్యాన్ బాయ్స్ అంటే ఎఫ్ అంటే ఫర్, ఏ అంటే అండ్, ఎన్ అంటే నార్, బి అంటే బట్, ఓ అంటే ఆర్, వై అంటే ఎట్, ఎస్ ఏమంటారో కామెంట్ చేయండి. అండ్ కాంప్లెక్స్ సెంటెన్స్లో వచ్చేసి మనకు అన్లెస్, యాజ్, వెన్, ఆల్దో, వైల్ అలా వచ్చినవి మనకు కాంప్లెక్స్ సెంటెన్స్ కిందకి తీసుకుంటాము. ఆ వర్డ్స్ మనం ఆ సెంటెన్స్లో గుర్తుపెట్టుకొని కాంప్లెక్స్ ఏది, కాంపౌండ్ ఏది అనేది మనము చెక్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, కంప్లీట్ ద సెంటెన్స్ with the correct use of the article or no article. Praveen is dash NSS volunteer. మనకు ఆర్టికల్స్ చెప్తున్నాం కదా. అండ్ ఎన్ఎస్ఎస్ వాలంటీర్, అండ్ ఎమ్మెల్యే, అండ్ ఎఫ్ఐఆర్ అన్నిటికీ ఏ అనే సౌండ్ వస్తుంది. సో అండ్ ఏఈఐఓయు అనేవి లెటర్స్ కాదండి, సౌండ్స్. ఆ సౌండ్స్ బట్టి మనం యాన్ యూజ్ చేయాలా, ఏ యూజ్ చేయాలనేది తెలుసుకోవాలన్నమాట. అన్నిటికీ అండ్ ఎంబీఏ ఇవన్నీ యాన్ అనే ఆర్టికల్తో స్టార్ట్ అవుతాయి. అండ్ నెక్స్ట్, యూ సౌండ్ అంటే ఏ, ఊ సౌండ్ అంటే యాన్. అంటే యూనివర్సిటీ యూ అనే సౌండ్ వస్తే ఏ వాడతాం. అండ్ ఉర్దూ టీచర్ ఊ అనే వస్తే యాన్ వాడతాం. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ ద ప్రాబ్లం, మై బైసికిల్ ఈ స్టోలెన్ అనేది కూడా కరెక్ట్గా అనిపిస్తుంది మనకి, కానీ అక్కడ వచ్చే ఆప్షన్ అనేది రిజల్ట్ యాక్షన్గా అంటే రీసెంట్ యాక్షన్గా జరిగి ఉండాలి. అంటే జస్ట్ బిఫోర్ జరిగింది, తర్వాత ఎవరో వచ్చి అడుగుతున్నారు. జస్ట్ బిఫోర్ ఇప్పుడే జరిగింది, ఎవరో అడుగుతున్నారు. సో అది రీసెంట్ యాక్షన్ అండ్ రిజల్ట్ షుడ్ బి కమ్ అవుట్. అంటే ఆ థీఫ్ ఎవరో కనిపెట్టాలి, అలాంటి సిచ్యుయేషన్ అనమాట అది. వాట్ ఈస్ ద ప్రాబ్లం అని అడిగేది. ఆ సిచ్యుయేషన్ మనకు ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్ కదా, జస్ట్ బిఫోర్ జరిగింది అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ టెన్స్. సో హ్యాస్ బీన్ స్టోలెన్,
ఒకవేళ ప్యాసివ్ ఫామ్లో రాయాలి అంటే బీ ఫామ్ ప్లస్ V3 రాయాలి. యాక్టివ్ ఫామ్లో రాయాలంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ ఫామ్లో రాయాలి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, హి సెడ్ ఐ హ్యావ్ లాస్ట్ మై వాచ్. ఇక్కడ ఏం లేదండి, ఇండైరెక్ట్ స్పీచ్కి వచ్చేసరికి మై అనేది హిజ్గా వాడబడుతుంది. సో హి సెడ్ దట్ హీ హ్యాడ్ లాస్ట్ హిస్ వాచ్. నెక్స్ట్ క్వశ్చన్, కరెక్ట్ మోడల్ వర్బ్ టు ఎక్స్ప్రెస్ పర్మిషన్. ఇక్కడ నేను అన్నీ ఇచ్చాను చూడండి. మైట్, మస్ట్, షుడ్, కుడ్, ఆట్ టు, షెల్. ఇవి మైట్ అంటే స్లైట్ పాసిబిలిటీ, మే అంటే మనకు పర్మిషన్, మే ఐ కమిన్ అంటాం కదా, మే ఐ కమిన్ పర్మిషన్. షుడ్ అంటే మనకు సజెషన్, అడ్వైజ్ అనేవి వస్తాయి. అండ్ కుడ్ పాస్ట్ ఎబిలిటీ, పొలైట్ రిక్వెస్ట్. పాస్ట్ ఎబిలిటీ అంటే అప్పట్లో చేస్తూ ఉండేవాడిని అనేది వస్తుంది పాస్ట్ ఎబిలిటీ అంటే. లేదంటే కుడ్ పొలైట్ రిక్వెస్ట్కి కూడా మనం కుడ్ యూజ్ చేస్తాం. ఆట్ టు అంటే కంపల్సరీగా మోరల్ డ్యూటీ. ఇది ఏదైనా మన నేషనల్ యాంథమ్ వచ్చినప్పుడు నిలబడాలి, వీ ఆట్ టు స్టాండ్ వైల్ ప్లేయింగ్ నేషనల్ యాంథమ్, ఇలా మోరల్ డ్యూటీ. షెల్ అనేది సజెషన్. స్ప్రెడ్ ఈగిల్డ్ అనే క్వశ్చన్ ఇచ్చాడండి, ఇక్కడ కనిపించట్లేదు 78. అండ్ దానికి కరెక్ట్ స్పెల్లింగ్ అడిగాడు. SPREADEGLED స్ప్రెడ్ ఈగిల్డ్ అంటే మన గద్ద ఎలాగైతే 2 రెక్కలు చాపి ఎగురుతుందో దాన్ని స్ప్రెడ్ ఈగిల్ అంటారనమాట. 79th క్వశ్చన్, రిజల్ట్ ఆఫ్ ఎ సిచ్యుయేషన్ ఆర్ ఆఫ్ అన్ యాక్షన్. ఆన్సర్ వచ్చేసి ఫాలోఅవుట్. దానికి రిజల్ట్, ఒక సిచ్యుయేషన్ యొక్క రిజల్ట్ అంట. ఇక్కడ మనకు ఆఫ్టర్ మ్యాథ్, రామిఫికేషన్ అనేవి అక్కడ ఇచ్చాను మీనింగ్, ఒకే మీనింగ్ అనేది వస్తుందన్నమాట. అంటే కాంప్లెక్స్ కాన్సిక్వెన్సెస్లో, కష్టమైన పరిస్థితుల్లో వచ్చే రిజల్ట్ అని అర్థం. అండ్ హైపోథెసిస్ అంటే మనం స్టడీ చేయడం కదా థీరమ్స్, హైపోథెసిస్. సో రిజల్ట్ అనేది మనకు ఫాలోఅవుట్ అనే ఆప్షన్లో వస్తుంది. ఇంపరేటివ్ సెంటెన్స్ అంటే ఆర్డర్స్ ఇవ్వడం. ఇంటెన్స్ ఎమోషన్స్ అంటే ఎక్స్క్లమేటరీ సెంటెన్సెస్. సీకింగ్ ఇన్ఫర్మేషన్ అంటే ఇంటరాగేటివ్. మేకింగ్ స్టేట్మెంట్స్ అంటే డిక్లరేటివ్. అండ్ 81 క్వశ్చన్, గ్రామటికల్లీ ఇన్కరెక్ట్ సెంటెన్స్ అన్నాడు. సో మనకు ఆన్సర్ వచ్చేసి అన్నీ కరెక్ట్గానే ఉన్నాయి. థర్డ్ ఆప్షన్ ఒకసారి చూద్దాం. నెయిదర్ ఆఫ్ మై డాటర్స్ లుక్ లైక్ మీ. మనకు ఇక్కడ సింగిల్ వర్బ్ ఏది తీసుకుంటాయంటే నెయిదర్, నార్, సంబడి, సంథింగ్, ఈచ్, ఎవ్రీ ఇవన్నీ వచ్చినప్పుడు సింగిల్ వర్బ్ తీసుకుంటాయి ఈ సబ్జెక్ట్స్ అలా. సో మనకు లుక్ అనే ఇచ్చాడు కానీ సింగిల్ వర్బ్ యూస్ చేయాలి. సో లుక్స్ అనేది మనం యూస్ చేస్తాం. లుక్స్, నెయిదర్ ఆఫ్ మై డాటర్ లుక్స్ మై లైక్ మీ అనేది ఆన్సర్. అండ్ మిగతా అన్ని ఆప్షన్స్ వచ్చేది. కవ్ ఇస్ ఎ యూస్ఫుల్ అనిమల్, షీ హ్యాస్ బీన్ యాబ్సెంట్ ఫర్ 3 days, ఆల్ అప్లికేషన్స్ ఫర్ ద జాబ్ హ్యావ్ బీన్ రిసీవ్డ్. ఇవన్నీ కరెక్ట్ ఆన్సర్స్. అండ్ థర్డ్ ఆన్సర్ వచ్చేసి మనకు డిఫరెంట్గా ఉంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్, ద టౌన్ ఇన్ విచ్ ఐ లివ్ ఈజ్ వెరీ లార్జ్. మెయిన్ క్లాజ్ ఇన్ ద గివెన్ సెంటెన్స్. ఇది కొద్దిగా డిఫరెంట్గా ఉంది చూడండి. మనం ఈజీనే అనుకుంటాం మెయిన్ క్లాజ్ గుర్తుపెట్టడం, కానీ ద టౌన్ ఈజ్ వెరీ లార్జ్. ద టౌన్ ఇన్ విచ్ ఐ లివ్ ఈజ్ వెరీ లార్జ్. ఐ లివ్ ఇన్ వెరీ లార్జ్ ఇది మీనింగ్ఫుల్గా లేదు. టౌన్ అనేదే వర్డ్ ఇవ్వలేదన్నమాట దాంట్లో. ఇన్ విచ్ ఐ లివ్ అది కూడా కంప్లీట్ సెంటెన్స్ అనేది లేదు. ద టౌన్ ఇన్ విచ్ ఇది కూడా కంప్లీట్ సెంటెన్స్ లేదు. 1, 2 కంప్లీట్ సెంటెన్స్గా ఉన్నాయి కానీ ఇన్ వెరీ లార్జ్ తర్వాత ఇంకా ఏదో ఉంది అనిపిస్తుంది కదా. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్. అండ్ తర్వాత మనకు 83 క్వశ్చన్ ప్యాసేజ్ ఇచ్చాడండి. ప్యాసేజ్ మనం చదువుతాము కానీ దానికి ఆ క్వశ్చన్ కూడా ప్యాసేజ్లో లేదు చూడండి. సో ఇది ఒకసారి చూసుకోండి. గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ అంటే ఏంటంటే యూ లైక్ ఇట్ బికాజ్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్ అనేది మనకు జాతీయం అన్నమాట. ఇక్కడ అడిగింది వాడు. ఇంట్రెస్టింగ్లీ సాల్వింగ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. కొంతమంది మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉంటారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళు ఏదో కష్టమైన క్వశ్చన్స్ తీసుకొని దాన్ని సాల్వ్ చేసుకుంటూ ఉంటారు, పజిల్స్ కానీ అట్లా. వాళ్ళకి దానిపైన ఇంట్రెస్ట్ అనమాట. సో దాన్ని ఏమంటామంటే గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్ అని అంటాము. ఇంట్రెస్టింగ్లీ సాల్వింగ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్ అంటే యూ లైక్ ఇట్ బికాస్ ఇట్ ఈస్ ఇంట్రెస్టింగ్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి
ఇంట్రెస్టింగ్లీ సాల్వింగ్ డిఫికల్ట్ సిచ్యుయేషన్స్ ఆర్ ప్రాబ్లమ్స్. గెట్ యువర్ టీత్ ఇంటూ ప్రాబ్లమ్స్. మనకు నెక్స్ట్ మెథడాలజీ స్టార్ట్ అవుతుందండి. మెథడాలజీ క్వశ్చన్స్ కూడా ఒకసారి చూద్దాము. మెథడాలజీ క్వశ్చన్ 1 వచ్చేసి The total physical response method is established by James Asher. నెక్స్ట్ క్వశ్చన్, రవి ఈజ్ పూర్ బట్ హీ ఈజ్ హానెస్ట్. బట్ అనేది ఏంటి? కంజంక్షన్లో టైప్స్ ఉన్నాయండి. ఇవి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్. కంజంక్షన్లో టైప్స్, ప్రిపోజిషన్లో టైప్స్, అడ్జెక్టివ్లో టైప్స్, ఇలాంటివన్నీ అడుగుతాడు అనమాట. సో బట్ అనేది మనకు అడ్వర్సిటివ్ కంజంక్షన్ వస్తుంది. అడ్వర్సిటివ్ అంటే బట్, ఎట్, స్టిల్, వేరియాస్, వైల్ అనేవి అడ్వర్సిటివ్. అవి ఒకసారి చూసుకోండి. అండ్ నెక్స్ట్, ద పేషెంట్ ఈజ్ బ్లీడింగ్ ప్రొఫ్యూజ్లీ. ద అండర్లైన్డ్ వర్డ్ ప్రొఫ్యూజ్లీ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఫర్. ప్రొఫ్యూజ్లీ మనకు రికగ్నిషన్ వొకాబులరీ అంటే గుర్తుపడతామన్నమాట. అడాక్ వొకాబులరీ అంటే మనం సందర్భాన్ని బట్టి యూజ్ చేసే వొకాబులరీ అనమాట. అంటే ఫస్ట్ అవి అడ్జెక్టివ్ ఆర్ అడ్వర్బ్ టైప్స్లో ఉంటాయి. నాట్ ప్లాన్డ్ ఇన్ అడ్వాన్స్, క్రియేటెడ్ ఆర్ డన్. ఈ వొకాబులరీ, ప్రిపోజిషన్స్, కంజంక్షన్స్ లెట్స్ ఇప్పుడు డిస్కస్ చేద్దామండి. టోటల్ ఫిజికల్ రెస్పాన్స్ వచ్చేసి జేమ్స్ అషర్. కమ్ టు ద వొకాబులరీ టైప్స్. ఇక్కడ రికగ్నిషన్ వొకాబులరీ, అడాక్ వొకాబులరీ, యాక్టివ్ వొకాబులరీ, స్ట్రక్చరల్ వొకాబులరీ అనేది టైప్స్ ఉంటాయి. మనకు ఒక ఎగ్జాంపుల్ ఇచ్చేసి ఈ 4 ఆప్షన్స్లో ఇచ్చేస్తాడనమాట. మనం సెంటెన్స్ని గుర్తుపట్టి మనం ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. రికగ్నిషన్ వొకాబులరీ అంటే మనం డైలీ ఏం యూజ్ చేయము ఆ వొకాబులరీని, అంటే మనం మాట్లాడే మాటలలో ఏం యూజ్ చేయము, కానీ ఆ పదాన్ని చూస్తేనే మనం గుర్తుపడతాం అనమాట. గుర్తుపట్టి అండర్స్టాండ్ చేసుకోగలుగుతాం. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అబండెంట్ అని ఇచ్చాడు. దాన్ని ఏంటంటే సమృద్ధిగా, చాలా ఎక్కువ, ప్లెంటీ ఆఫ్ అనే మీనింగ్ వస్తుందన్నమాట. మన అబండెంట్ అని మనమేం డైలీ యూస్ చేసే వర్డ్స్లో మనం యూస్ చేయం కదా. సో దట్ ఈస్ ద రికగ్నిషన్ వొకాబులరీ. అండ్ అడ్హాక్ వొకాబులరీ అంటే సందర్భానికి తగ్గట్టు తాత్కాలికంగా పదాన్ని వాడటం, అంటే అప్పటికప్పుడు అనమాట. అప్పటికప్పుడు ఎటువంటి వాడే వొకాబులరీ. అంటే తాత్కాలికం అనే వస్తుందండి. తాత్కాలిక అనే మీనింగ్ వస్తుంది. అండ్ యాక్టివ్ వొకాబులరీ అంటే మనం డైలీ యూస్ చేసే వర్డ్స్. షీ రీడ్స్ బుక్స్. రీడ్స్ అనేది మనం డైలీ యూస్ చేసే వర్డ్స్. ఇంగ్లీష్ మాట్లాడేటప్పుడు కానీ ప్రతిరోజు పుస్తకాలు చదువుతుంది అనేది మనం యాక్టివ్ వొకాబులరీ. మనం మాట్లాడేటప్పుడు లేదా రాస్తున్నప్పుడు తరచుగా వాడే పదాలు. స్ట్రక్చరల్ వొకాబులరీ వాక్య నిర్మాణంలో ఉపయోగించే పదాలు. అంటే మనం టెన్స్ చూస్ చేసుకుంటాం అనమాట. టెన్స్ని గుర్తులో పెట్టుకొని మనం మాట్లాడడం కానీ రాయడం కానీ చేస్తూ ఉంటాం. హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్ అట్లా. టెన్స్ వస్తే స్ట్రక్చరల్. యాక్టివ్ అంటే డైలీ యూస్ చేసే వర్డ్స్ అలా అనమాట. కోఆర్డినేటింగ్ అంటే పదాలను కలపడం అనమాట. 2 సెంటెన్సెస్ని అది సబార్డినేట్ అయినా అవ్వచ్చు, ఇండిపెండెంట్ అయినా అవ్వచ్చు. 2 సెంటెన్సెస్ని కలిపే వర్డ్స్ని కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వచ్చేసి అండ్, బట్, ఆర్, నార్, ఫర్, సో, ఎట్ ఇవి 2 సెంటెన్సెస్ని కలుపుతాయి కదా, అవి కోఆర్డినేటింగ్ కంజంక్షన్స్. సబార్డినేటింగ్ కంజంక్షన్స్ అంటే ఒక ఉపవాక్యాన్ని మరొక ప్రధాన వాక్యానికి అధీనంగా కలుపుతుంది. అంటే ఒక డిపెండెంట్ క్లాజ్ అండ్ 1 ఇండిపెండెంట్ క్లాజ్ ఉంటుంది. 1 మెయిన్ క్లాజ్, 1 సబార్డినేట్ క్లాజ్. బికాస్, ఇఫ్, దో, ఆల్దో, సిన్స్, అన్లెస్, వైల్, బిఫోర్, ఆఫ్టర్ ఇవి మనకు సెంటెన్సెస్ని కలుపుతాయి కదా. ఒక డిపెండెంట్ అండ్ ఒక ఇండిపెండెంట్ క్లాజెస్ కలుపుతుంది కదా, అవి సబార్డినేటింగ్ క్లాజెస్. కోరిలేటివ్ అంటే జంటలుగా వచ్చే సమాన పదాలు లేదా వాక్యాలను కలుపుతాయి. అంటే బోత్, నేదర్, నార్, ఎయిదర్, ఆర్, నాట్ ఓన్లీ, బట్ ఆల్సో ఇవి కోరిలేటివ్ కంజంక్షన్స్. అడ్వర్సిటివ్ అంటే వ్యతిరేక భావాన్ని తెలియజేస్తుంది. అంటే బట్, కానీ, హవెవర్ ఏదేమైనా కూడా, ఆల్దో, దో, వేరియాస్, వైల్ ఇవన్నీ అడ్వర్సిటివ్ కంజంక్షన్స్. కాజ్ అండ్ ఎఫెక్ట్ కంజంక్షన్ అంటే కారణం మరియు ఫలితాన్ని తెలియజేస్తుంది. బికాజ్, సిన్స్, యాజ్, సో, దేర్ ఫోర్, హెన్స్, కాన్సిక్వెంట్లీ ఇవి కాజ్ అండ్ ఎఫెక్ట్స్ అనమాట. కండిషనల్ అంటే షరతు. ఇఫ్, అన్లెస్, ప్రొవైడెడ్ దట్, అజ్యూమింగ్ దట్, ఇన్ కేస్ ఇవి వచ్చినప్పుడు కండిషనల్. ఇక్కడ కోఆర్డినేటింగ్ కంజంక్షన్ని కాపులేటివ్ కంజంక్షన్ అని కూడా అంటారు. అది ఒకసారి నోట్ చేసుకోండి. కోఆర్డినేటింగ్ కంజంక్షన్ అన్న, కాపులేటివ్ కంజంక్షన్ అన్న యాడిషన్ అని వస్తుంది. యాడ్, అండ్ అవే అన్నమాట, ఆర్ అలాంటివి అవి కంజంక్షన్స్ అయిపోయినాయి. నెక్స్ట్ ప్రిపోజిషన్స్.
టైప్స్ ఆఫ్ ప్రిపోజిషన్స్ వచ్చేసి ప్లేస్, టైం, డైరెక్షన్, మేనర్, కాజ్ ఆర్ రీజన్ అండ్ ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్ వచ్చేసి ఎక్కడ అనే పదం మనకు వస్తుందన్నమాట. ద బాల్ ఈజ్ బిసైడ్ ద బాక్స్, ఇన్, ఆన్, అండర్, బిసైడ్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ కదా. ఎక్కడ అనే క్వశ్చన్ మార్క్ వచ్చేవి మనం ప్లేస్ ప్రిపోజిషన్ ఆఫ్ ప్లేస్ కింద పెడతాము. నియర్, బిట్వీన్, ఇన్ ఫ్రంట్ ఆఫ్, అమాంగ్ ఇవన్నీ ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్. ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం అంటే అట్, ఆన్, ఇన్, బై, డ్యూరింగ్, ఫర్, సిన్స్, అంటిల్, బిఫోర్, ఆఫ్టర్, బై ద టైం. ఇవి టయాన్ని సూచిస్తాయి అన్నమాట. ఎంతకు, ఎక్కడ అనేవి అనమాట. ఎంతకు టైంని సూచించేది ప్రిపోజిషన్స్ ఆఫ్ టైం. ప్రిపోజిషన్స్ ఆఫ్ డైరెక్షన్ అంటే టు, ఇంటూ, టువర్డ్స్, ఫ్రమ్, అవే ఫ్రమ్, టువర్డ్స్, అక్రాస్, అలాంగ్, త్రో ఇవి మనకు క్వశ్చన్లో కనపడితే మనం ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్ అని పెట్టేయచ్చు. టు, ఇంటూ, హీ ఈజ్ గోయింగ్ టు స్కూల్, టు ప్రిపోజిషన్స్ ఆఫ్ మూమెంట్. ఎక్కడికి అనే పదం వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్. హౌ అనే క్వశ్చన్కి మనకు ఆన్సర్ వస్తుంది అనమాట. హౌ ఎలా, విత్, వితౌట్, బై, ఇన్, లైక్, యాజ్, ఆన్, త్రూ ఇది మనకు ఎలా అనేది మీనింగ్ వస్తుందన్నమాట. ఇక్కడ మనకు ప్రిపోజిషన్స్ ఆఫ్ ప్లేస్లో ఆన్ ఉంది, ఇక్కడ ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్లో కూడా ఆన్ ఉంది. కానీ హౌ, విత్, వితౌట్ ఎలా రాస్తున్నాడు, షీ రోట్ ద ఆన్సర్ విత్ ఎ పెన్ ఎలా అనే క్వశ్చన్కి మనకు మెయిన్ ఆన్సర్ రావాలి. మనకు క్వశ్చన్ చూస్తేనే అర్థమవుతుంది. హౌ అనే క్వశ్చన్ వేసుకోండి, అప్పుడు ప్రిపోజిషన్స్ ఆఫ్ మేనర్కి మనకు ఆన్సర్ అనేది దొరుకుతుంది అనమాట. దాంట్లో ఆ ప్రిపోజిషన్ మనకు మేనర్ కిందకి తీసుకోవచ్చు. ప్రిపోజిషన్ ఆఫ్ కాజ్ ఆర్ రీజన్ ఇది మనకు రీజన్ని తెలియజేస్తుంది, అంటే రిజల్ట్. ఈ స్టేడ్ అట్ హోమ్ బికాస్ ఆఫ్ రెయిన్ అంటే రెయిన్ వలన అతను ఇంటి దగ్గర ఉన్నాడు. బికాస్ ఆఫ్, డ్యూ టు, ఓయింగ్ టు, అన్ అకౌంట్ ఆఫ్, థ్యాంక్స్ టు, ఫర్ ఇవి వచ్చేసి ప్రిపోజిషన్స్ ఆఫ్ కాజ్. ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ అంటే ఎవరి చేత అనే క్వశ్చన్కి మనకు ఆన్సర్ దొరుకుతుందన్నమాట. బై. ప్రిపోజిషన్స్ ఆఫ్ ఏజెంట్ అంటే బై వచ్చేసి ప్రిపోజిషన్ ఆఫ్ ఏజెంట్. అండ్ 12th డిసెంబర్కి సంబంధించిన ఇంగ్లీష్ సబ్జెక్ట్కి సంబంధించిన క్వశ్చన్ పేపర్ విత్ ఎక్స్ప్లెనేషన్స్తో మనం ఈ వీడియో కంప్లీట్ చేసుకున్నాము. అండ్ మెయిన్గా డిఫరెంట్గా వచ్చిన క్వశ్చన్స్ని తీసుకొని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. కంజంక్షన్స్, ప్రిపోజిషన్స్ అండ్ వొకాబులరీ. అలానే నెక్స్ట్ క్వశ్చన్ పేపర్ కూడా షిఫ్ట్ 2 క్వశ్చన్ పేపర్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అందులో డిఫరెంట్గా ఉండే క్వశ్చన్స్ కూడా సపరేట్ కంటెంట్గా దాన్ని క్రియేట్ చేయబోతున్నానండి. మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్ మోర్ వీడియోస్. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.